ఉదయము వాగ్దానము ఆదికాండము 14వ అధ్యాయము. యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాహాము ఇక ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా నున్నందున అబ్రాహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళి అతడు ఐగుప్తులో దేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్యను శారయితో, ఇదిగో, నీవు చక్కని విధానమున ఎరుగుదును. ఐగుప్తీయులు నన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పినని భద్రుకరించెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బతికినట్లును నీవు నీవు చక్కని విధానముని ఎరుగుదును. ఐగుప్తులో నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పినట్లు బద్ధకం నివసించెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నన్ను బట్టి నేను బతికినట్లును నీవు నాకు సహోదరివని దయచేసి చెప్పమనెను. అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులో ఆ స్త్రీ మిక్కిలి పొదరతుమై యుండుట చూచిరి. గొర్రెకు అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడినని అతడు ఈమెను బట్టి అబ్రాహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రె, దూడ, మగ గాడిదలు, దాసులు, పనికెత్తులు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. అయితే యెహోవా అబ్రాహాము భార్యను శారాని బట్టి ఫరోను అతని ఇంటివారిని మహావేదన చేత బంధించెదను. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిచి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని నేను చెప్పితిని. నేనామెను నా భార్యగా చేసుకొందునని ఆయనతో అయితే నేను, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను. మరియు ఫరో
అతని విషయమైన తన జనులు కాజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్య, తనతోకూడనున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెవుకు వెళ్ళెను. అబ్రాహాము వెండి బంగారమును పశువులు కలిగి బృహదస్తుడై యుండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణమును బట్టి బేత్లెహేమువరకు, అనగా బేత్లెహేముకును హోరేబుకును మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి, తాము మొదట బలిపీఠము కట్టినచోట చేరెను. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాహాముతో కూడా వెళ్ళి లోతుకును గొర్రెలను గుడారములో ఉండినను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలక పోయెను. ఎందుకనగా వారి హస్తం వారు కలిసి నివసించవలెనంత విస్తారమైయుండెను. అప్పుడు అబ్రాహాము పశువుల కాపరులకును, లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కలహమందు కనానీయులు, పెరిజీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాహాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహము పడకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట మనది గదా, దయచేసి నన్ను విడిపించి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టున వెళ్ళిన యెడల నేను కుడి తట్టును, నీవు కుడి తట్టు వెళ్ళిన యెడల నేను ఎడమ తట్టున కూడా వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణములను నాశనము చెయ్యకమునుపే సోయరుకు వచ్చేవరకు అతడు యెహోవా తోట వలె, ఐగుప్తు దేశము వలె నీళ్లు పారే దేశమయ్యుండెను. కాబట్టి లోతు తనకు యథార్థ ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణచేసెను. అటు వారు ఒకరికొకరు వేరుపొయ్యిరి. అబ్రాహాము
కనానులో నివసించెను. లోతు ఆమె 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 దానమందును పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమగల తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై యుండిరి. లోతు అబ్రామును విడిపించి పోయిన తరువాత యెహోవా ఇదిగో, నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచిన ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము చేసెదను. మరియు నీ సంతానము భూమి మీద నుండి రేణువులై విస్తరింప చేసెదను. ఏటనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింప గలిగిన యెడల నీ సంతానమునకును లెక్కించును. నీవు లేచి ఏ దేశమునైన పొడుగుము, వెడల్పును దానిలో సంచరించుము, అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మోయెదగ్గరనున్న సీదోరు వృక్షంలో మూలదిగను అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. పీయోనేరు రాజైన అమ్రాఫేలు, ఎలీయేసరు రాజైన బారూకు, ఏలాము రాజైన గోయెను రాజైన తిద్నాలు, ఆరు దినములలో వారు సోదోము రాజైన బెరోతును, గోమెరు రాజైన బెరోతును, అదమా రాజైన పినోతును, సెబోయిము రాజైన మెషెబెరోతును, సోయనుతోను, బేలిరాజుతోను యుద్ధము చేసిరి. వీరందరూ ఉపసముద్రమైన సీదోములో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదోరు గోమెరుకు లోబడిన ప్రాంతమునకు సంవత్సరములు తిరుగుబాటు చేసిరి. 14 సంవత్సరములు కదోరు గోమెరును అతనితో కూడానున్న రాజులు వచ్చిరి. హసరోతు కర్మాయులో, జూషీయులో, షావే, కిర్యతయిములో, మెదానులో ఏమీయులను కొట్టిరి. మరియు యెరూషలేము అరణ్యము దగ్గర ఎల్పర్వతము వరకు తరిమి, షేరు పర్వతము ఆ దేశములో వారిని కొట్టి
తరువాత తిరిగి కాదేశాన్ని ఎనీషేతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటినీ సీహోను తామారులో కాపురము అమోరీయులను కూడా కొట్టిరి. చిన్న వాక్యం. దేవుడు దీవించును గాక. ఆమేన్.